ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకత, మంత్రుల అందరూ కలిసి తమకు అప్పగించిన జిల్లాలో చేసిన శ్రమతో కాంగ్రెస్ అపూర్వ విజయాలు అయితే అందుకుంది. ఫలితాలు వచ్చిన రోజు 70 లోపు మున్సిపాలిటీలు సాధించిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ల ఎన్నిక నాటికి 85 మున్సిపాలిటీలు తమ ఖాతాలో వేసుకుంది. మిగతా 11 స్థానాల్లో మెజార్టీ సాధించి సెంచరీ కొట్టాలన్న వ్యూహంతో ఉంది. పూర్తి ఆధిక్యం ఉన్న పట్టణాల్లో ఏకపక్షంగా మున్సిపల్ పీఠాలు చేజిక్కించుకోగా బలం లేని చోట ఎంఐఎం, ఇండిపెండెంట్లు ఎక్స్ అఫిషియో అస్త్రంతో మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ 17 పురపాలకాలను దక్కించుకోగా బీజేపీ నారాయణపేట మున్సిపాలిటీతో సరిపెట్టుకుంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై బీజేపీ ఆశలు పెట్టుకోగా కాంగ్రెస్ పార్టీ ఇతరుల మద్దతుతో మరి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆశలను గల్లంతైతే చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉప ఎన్నికల్లో ఏం జరుగుతూ వచ్చిందో మరి గత ఉప ఎన్నికల్లో ఏం జరుగుతూ వచ్చిందో అదేవిధంగా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగిందో మున్సిపాలిటీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. కాంగ్రెస్ పార్టీ తన హవానైతే కొనసాగించింది. ఎక్కడైతే హంగ్ ఏర్పడిందో అక్కడ మరి తమ వ్యూహాలకి పదును పెడుతూ మరి అన్ని జిల్లాల్లో మెజారిటీ పర్సెంట్ తమదైన ముద్ర వేసింది కాంగ్రెస్ పార్టీ. మరి రానున్న జడ్పీటీసీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ముందుకెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ వచ్చే జడ్పీటీసీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటుతుంది అనుకుంటున్నారా? మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి.